3వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన యెడల, చూడండి, ఇంత గొప్ప రక్షణ ఏందంట? ఇంత గొప్ప రక్షణ. ఏ రక్షణ మంది? ఏ రక్షణ? గొప్ప రక్షణ. చెప్పేటప్పుడు జాగ్రత్తగా రండి. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యము చేసినట్లా ఎలాగో తప్పించుకుందాము. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, నేను అనుకోవచ్చు, ఏమనుకుంటున్నాం మనం? రక్షణ పొందుకున్నావులే, బాప్టిజం పొందుకున్నావులే, మారు మనసు పొందుకున్నావులే, అంత మంచిగా ఉంది అనుకుంటున్నాం. అంతతో అయిపోయిందా? అంతతో అయిపోయిందా? అయిపోయిందా? అవలేదు. అంటే ఏంటి? మనకు ఒక భారం లేదు. ఏ లేదు? మనకొక, అందరూ గుడికి వెళ్తున్నారు, మనం గుడికి వెళ్తున్నాం. అందరూ ఆదివారం వెళ్తున్నారు. అసలు ఆశ్చర్యం ఏంటంటే, ఇప్పుడు దాకా నాకు తెలిసి అప్పుడెప్పుడో ఒకసారి చిన్న మీటింగ్ పెట్టారు. తర్వాత మధ్యలో ఒక కూడిక లేదు, ఏమీ లేదు. ఆదివారం మాత్రమే గుడి తలుపులు తీసుకుంటారు. మిగతా రోజుల్లో గుడి తలుపులు మూసే ఉంటాయి. నేనేమంటానంటే, ఇక్కడ స్థానికంగా ఉన్న వ్యక్తులు దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తే నీకు మంచిది, సంఘానికి మంచిది, ప్రాంతానికి మంచిది, అందరికీ మంచిది. నేనేమంటానంటే, మనం అంత బిజీగా లేవుగా, మనం అసలు అంత బిజీగా నడపట్లేదు. అంత బిజీగా ఉంటున్నా లేవుగా. రోజులో ఒక రోజు తలుపు తీసుకొచ్చి చక్కగా ప్రార్థన చేసుకోవచ్చు, లేకపోతే బైబిల్ చదువుకోవచ్చు. అవునా? దాంట్లో ఎంత సంతోషం ఉంటుంది అంటే చాలా సంతోషం ఉంటుంది. ఇప్పుడు మనకు తెలుసు ఏది మంచో ఏది చెడో దేవుడు మనకు నేర్పించాడు. ఏది చేయకూడదో ఏది చేయొచ్చో దేవుడు మనకు చెప్పాడు లేదా? చెప్పాడు. ఇప్పుడు ఏదైనా తోటలో 2 కనబడుతున్నాయి. ఒకటేంటి? దేవుడు చెప్పిన చెట్ల ఫలం కనబడుతుంది, తర్వాత వద్దన్న చెట్టు కనబడుతుంది. ఆమె ఏం చేసింది? వద్దన్న చెట్టు కాడికే వెళ్ళింది. అవునా? ఇప్పుడు దేవుడు ప్రతిసారి నీ పక్కన కూర్చొని ఆయన చెవిలో ఓదరు, నువ్వు ఇలా ఉండు, ఇలా ప్రార్థన చేసుకో, నువ్వు మోకాళ్ళేసి ప్రార్థన చేయి. చూడండి, మరి ఇన్ని సంవత్సరాలుగా వస్తున్నాం, మనం ఎప్పుడైనా మనం మోకాళ్ళేసి ప్రార్థన చేసామా దేవుని మందిరంలో? ఎప్పుడైనా సరే వచ్చి మోకాళ్ళేసి ప్రార్థన చేశాం? మీరు మోకాళ్ళేసి ప్రార్థన చేయండి, దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఎక్కడైతే మోకాళ్ళేసి ప్రార్థన చేస్తావో ఆ స్థలంలో ఒక ఆత్మ అనేది రక్షించబడిన గానీ ఎంతో మీరు మోకాళ్ళేసి ప్రార్థన చేయాలి, ఆసక్తిగా ప్రార్థన చేయాలి. అందుకే చూడండి, రోమా పత్రికలో మనం చూస్తే, రోమా పత్రికలో ఒక మాటను జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు నేను బైబిల్ తెరుస్తున్నాను, 2-3 తీస్తున్నారు, చదువుతారు. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? చెప్పండి, మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? పోనీ చెప్పిన వాక్యం ఏమన్నా మనసులో గట్టిగా పట్టుకుంటున్నారా గట్టిగా? మరి గత వారం ఏం వాక్యం చెప్పారు? గుర్తుందా? గుర్తుండదు. ఎందుకు? చదవలేదు కాబట్టి, రాసుకోలేదు కాబట్టి, దాన్ని మనం ధ్యానించలేదు కాబట్టి. చూడండి, రోమా పత్రికలో 12వ అధ్యాయము 11వ వచనం మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆసక్తి విషయంలో మాన్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై. చూడండి, ఆసక్తి విషయంలో ఏం కావద్దు అంటాడు? మాంద్యులు కావద్దు. ఆసక్తి అంటే ఏంటి?
దేవుడి మందిరానికి వెళ్ళే ఆసక్తి, ప్రార్థన చేసే ఆసక్తి, బైబిల్ చదివే ఆసక్తి, దేవుడి మాటలు ప్రకటించే ఆసక్తి, దేవుడి గురించి వినే ఆసక్తి. ఆసక్తి విషయంలో ఏమవుతుందంట? మాంద్యులు కావద్దు. ఏం కావద్దు? అమ్మ మీరు చూడండి, ఇది చూడండి. ఆసక్తి విషయంలో మాంద్యులు కావద్దు. ఆత్మయందు ఏముండాలంట? తీవ్రత ఉండాలి. ఏముండాలి? తీవ్రత అంటే తెలుసా మీకు? తీవ్రత అంటే తెలుసా? తీవ్రత అంటే ఏంటి? ఇప్పుడు తీవ్రంగా వర్షం పడింది, తీవ్రంగా గాలి వచ్చింది. తీవ్రంగా అంటే ఏంటి? ఎక్కువగా. ఏముండాలి? ఎక్కువగా. తీవ్రత అంటే ఏంటి? ఎక్కువగా. అంటే చూడండి ఏమంటున్నాడు? ఆసక్తి విషయంలో మాంద్యులు కావద్దు. ఆత్మయందు తీవ్రత గలవారై ఎవరిని సేవించాలంట? ప్రభువుని సేవించాలి. ఎవరిని సేవించాలి? ఇప్పుడు మనం ఎవరిని సేవిస్తున్నాం? నేను 6 రోజులు పని చేసుకుంటున్నావు, ఆదివారం పూట 1 గంట 2 గంటలు కూర్చుంటున్నాము. ఎవరిని సేవిస్తున్నాం మనం? లోకాన్ని సేవిస్తున్నాం. ఎక్కువ ఏది పని చేస్తే, ఎక్కువ ఏది కోరుకుంటే దాన్ని సేవించినట్టు. అవునా కదా? ఎక్కువ దేనిని సేవిస్తామో, ఎక్కువ దేన్ని కోరుకుంటామో, ఎక్కువ దేన్ని ప్రేమిస్తామో, ఎక్కువ దేని కోసం వెంపరాడతామో, దేని కోసం నువ్వు పోరాడతావో అంటే దాన్ని నువ్వు ఎక్కువగా కోరుకున్నట్టే. మరి ప్రభు ఏమో నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకంతో ఎవరిని ప్రేమించాలంటున్నాడు? ఎవరిని ప్రేమించాలంట? ఆయనను ప్రేమించాలి. ఎవరిని? ఆయన్ని, మన ఇంట్లో ఉన్న ఆయన్ని కాదు. ఆయన్ని, ప్రభువుని ప్రేమించాలి. ఎవరిని ప్రేమించాలి? ప్రభువుని ప్రేమించాలి. నీకు డౌట్ రావచ్చు, నేనెందుకు ప్రభువుని ప్రేమించాలి? నేనెందుకు ఆయన ఇష్టపడాలి? నేనెందుకు ఆయన కోరుకోవాలి? ఎందుకంటే నిన్ను ఆయన రూపించాడు కాబట్టి, నిన్ను ఆయన ఎన్నుకున్నాడు కాబట్టి, నిన్ను ఆయన కొనుక్కున్నాడు కాబట్టి. ఏమిచ్చి కొనుక్కున్నాడు? ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. ఏమన్నాడు? ఇక్కడ మన దేవుని బల్ల ఉంది తెలుసా? ఇప్పుడు మీరు ఎప్పుడు దీన్ని గమనించారా? మనస్ఫూర్తి గమనించారా? ఇక్కడ ఏముంది? ఒక క్లాత్ ఉంది. అంటే పైన దాని లోపల ఏముంటుంది? ప్రభు శరీరము. నిజంగా నీకు మనస్సాక్షి ఉంటే దీన్ని చూస్తే నీకు ఏడుపు రాదు. ఏడవాలి? ఎప్పుడు ఏడ్చావా? నాకు తెలిసి కొన్ని సంవత్సరాల క్రితం బలలేస్తుంటే ఏడుపులు వచ్చాయి, మందిరం నుంచి ఏడుపులు వచ్చాయి, కన్నీళ్ళు వచ్చాయి, గట్టి గట్టిగా కేకలేసేవాళ్ళు. ఇప్పుడు సైలెంట్ గా, అసలు ఏమి లేదు, నిశ్శబ్దం. అదేదో ఒక తిరుపతి ప్రసాదం లాగా, ఒక లడ్డు లాగా చక్కగా తీసుకుంటారు, కుటుక్కున మింగుతున్నారు. చిన్నప్పుడు ఉంటుంది, చిట్టి చిలకమ్మ పండు తెచ్చావా, గుట్టుకుని మింగామని తక్కున. అసలు కొంతమంది అయితే ఒక గ్లాస్ తీసుకొస్తున్నారు, ఇదిగో మా ఇంట్లో వాళ్ళకి. ఏంది దేవుని బల్ల అంటే? ఏంది? ఒక ప్రార్థన ఉండాలి. బల్ల తీసుకోవాలంటే ప్రార్థన ఉండాలి, ఆషామాషి కాదు. ఇక్కడ ప్రభు శరీరం ఉంది అంటే ఏంటి? నిజంగా యేసు ప్రభు రక్తం కనిపించాలి. ఎప్పుడు? నువ్వు తీసుకుంటున్నప్పుడు. మనమేమో కొంచెం మిగిలిన తర్వాత తలా కొంచెం తీసుకుంటాం సరదాగా. చూడండి ఎంత క్యాజువల్గా అయిపోయింది. చూడండి, చాలా క్యాజువల్గా అయిపోయింది. ఇక్కడ నీకు మన ఎవరి మీద వేస్తాం బట్ట? చనిపోయిన వ్యక్తి మీద బట్ట కప్పేసి ఉంచుతారు. ఇప్పుడు చూసారా మీరు? వెంటనే ఏమొస్తే నీకు ఆ బట్ట తీసేటప్పుడు మొహం చూడక ముందు నీకు కన్నీళ్ళు రావు. అంటే ఇక్కడ యేసు ప్రభువు ఏముంది? శరీరం ఉంది. ఆయన రక్తం కనిపించాలి, ఆయన త్యాగం కనిపించాలి, ఆయన ప్రేమ కనిపించాలి. ఏదో మనం తీసుకుంటున్నామంటే తీసుకుంటున్నాం, ఇస్తామంటే ఇస్తామని కాదు. అది నేను చెప్పట్లేదు, వాక్యమే చెప్తుంది. వాక్యమే చెప్తుంది. ఇప్పుడు మనం చూడండి, 6 రోజులు ఇష్టానుసారంగా లోకంలో ఏదో మన నోటికి వచ్చినట్టు ఏదో మాట్లాడుతూ ఉంటాం. ఇప్పుడు నేను అనుకోవచ్చు, నేను ఇక్కడ నిలబడ్డాను, నేను పెద్ద నీతిమంతుడే కాదు, నేను లోకంలో ఉన్నాను, నేను మట్టి దేహంలో ఉన్నాను, నేను పాపం చేస్తున్నాను, ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే నేనే ప్రధానమైన పాపిని. అది నేను ఒప్పుకోవాలి తప్పకుండా. ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే కూడా నేనే ప్రధానమైన పాపి. ఎందుకంటే పౌలు ఏమన్నా అంటే నేను ప్రధాన పాపిని అన్నాడు.
పూర్వము దూషకుడును, హింసకుడును, హానికరుడు అన్నాడు. చూడండి, ఎప్పుడైనా సరే బల్ల తీసుకునేటప్పుడు మనకి బాధ కలగాలి. అయ్యో ప్రభు, మనం పాట పాడతాం, అపరాధిని యేసయ్యా అని పాడు. అవునా? పాడతాం లేదా? నిజంగా ఆ పాట పాడేటప్పుడు కొంతమంది ఏడ్చేవాడు, ఏడ్చి బల్ల తీసుకునేవాడు. ఎందుకంటే మనలో బాధ రావాలి, ఒక చింత రావాలి. ఎందుకంటే యేసు ప్రభువు మనల్ని రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. అవునా? ఎవరు కొనుక్కున్నాడు? రక్తం ఇచ్చి ఆయన మనల్ని కొనుక్కున్నాడు. ఏ రక్తము? అమూల్యమైన రక్తము, నిర్దోషమైన రక్తము, పాపము లేని రక్తము, యవన రక్తము. యేసు ప్రభువు ప్రార్థన చేస్తే అంట చెమట రక్త బిందువులుగా మారింది. చూడండి, ఎప్పుడైనా మనకి ఆ అనుభవం ఉందా? ఆ అనుభవం ఉందా? రాదు. ఎందుకంటే ఏలియా మన వంటి మనుషుడే. ఏమన్నాడు ఏలియా? చూడండి ఒకసారి యాకోబు పత్రికలో మనం చూస్తే, ఏలియా మన వంటి మనుషుడే. యాకోబు పత్రికలో మనం చూస్తే 5వ అధ్యాయము 17వ వచనం మనం జ్ఞాపకం చేసుకుంటే, చూడండి అక్కడ ఏమాట ఉంది? ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే. చూడండి ఏమన్నాడు? ఏలియా మన వంటి అంటే అర్థమైంది, మనలాంటి కళ్ళు ఉన్నాయి, మనలాంటి ముక్కు ఉంది, మనలాంటి చెవులు ఉన్నాయి, మనలాంటి కాళ్ళు ఉన్నాయి, మనలాంటి గుండె ఉంది. అంటే ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే. ఆయన పొద్దున మొహం కడుక్కుంటాడు, ఆయన టిఫిన్ చేస్తాడు, ఆయన పని చేసుకుంటాడు. చూడండి, మన వంటి మనుషుడే. కానీ చూడండి, వర్షింపకుండానట్లు అతడు ఆసక్తిగా ప్రార్థన చేశాడంట. ఏం చేశాడంట? వర్షం పడకుండా ఉండాలని ప్రార్థన చేశాడు. ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరములు ఒక వ్యక్తి ప్రార్థన చేస్తే వర్షం పడకుండా ఆగిపోయింది. చూడండి, అంటే ప్రార్థనకి అంత శక్తి ఉంది. ఇక్కడ మనం కనుక్కోవాల్సిన విషయం ఏంటంటే, ప్రార్థనలో అంత శక్తి ఉంది. 3.5 సంవత్సరాలు వర్షం పడకుండా ప్రార్థన చేశాడు. నేను గత ఆదివారం ఒక ఊరు వెళ్ళా క్లాస్ చెప్పడానికి. గుంటూరు నుంచి 35 కిలోమీటర్లు. పొద్దున్నే మందిరానికి వెళ్ళాను, ఆ ఊరు వెళ్ళి క్లాస్ చెప్పాను. మళ్ళీ వేరే ఊరు వెళ్ళాలి, అక్కడ పాస్టర్ గారు రాకపోతే వాక్యం చెప్పాలి. దాదాపుగా ఒక 45 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ నుంచి మళ్ళీ అక్కడికి పోవాలంటే నేనైతే 1.5 గంట ప్రయాణాన్ని గంటలో వెళ్ళిపోయా, అరగంట ముందే వెళ్ళిపోయా, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయా. కరెక్ట్గా నేను వెళ్ళినప్పుడు ఆమె ఒక ప్రార్థన చేస్తుంది, అయ్యా దైవజన్ నడిపించయ్యా అని ఆమె ప్రార్థన చేస్తూనే వెంటనే వెళ్ళాడు. వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు ఏమని? అన్ని ప్రార్థన చేస్తున్నారు, నా గురించి కూడా ప్రార్థన చేస్తున్నారు. అయ్యా మా దైవజనుని క్షేమకరంగా నడిపించాయా ప్రార్థన చేస్తుంటే కరెక్ట్ గా ప్రార్థన చేసింది, అప్పుడే నేను కాలు పెట్టు. అంటే ప్రార్థనలో అంత శక్తి ఉంది. వర్షింపకుండానట్లు ఆయన ప్రార్థన చేయగా చూడండి, వర్షము ఆగిపోయింది. చూడండి, మనం కూడా ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. చూడండి, మనం ప్రార్థన అనుభవం లేదు కాబట్టి మన కార్యాలు మీకు తెలుసు. మీరు అనేక మార్లు మీరు ప్రార్థన చేస్తున్నారు, రోగం తగ్గాలను లేదా కాలు నొప్పి తగ్గాలను మీకు మీరు ప్రార్థన చేశారు లేదా? చేశారు. దేవుడు ఆలకించాడు లేదా? ఆలకిస్తాడు. ఆయన పేరేంటి? ప్రార్థన ఆలకించువాడు. ఎవరటానా? ప్రార్థన ఆలకించువాడు ఆయన పేరే. ఆయన పిలిస్తే పలికే దేవుడు. నువ్వు నమ్మకం ఉంచితే నీకు ఉత్తరం ఇస్తాడు. చూడండి, ఆయన నువ్వు నమ్మకం ఉంచాలి. మనం ఏం చేస్తున్నాం అంటే మనం నమ్మిక ఉంచట్లేదు కాబట్టి కార్యం జరగట్లేదు. ప్రభు ఏమన్నా అంటే, నువ్వు ఆసక్తిగా ప్రార్థన చేస్తే ఈ కొండ కూడా ఎత్తబడి సముద్రంలో పడవేయమని నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేస్తే కొండ కూడా పైకి లేచిద్దాం. మరి యేసు ప్రభు వారు చూడండి, అసలు ఒక విషయాన్ని మనం గమనిస్తే యోహాను సువార్తలో మనం చూద్దాం. సార్, యోహాను సువార్తలో లాజరు ఎలా ఉన్నాడంటే రోగిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడంట?
రోగిగా ఉన్నాడు. అయితే వాళ్ళ అక్క చెల్లెళ్ళు యేసు ప్రభు వారిని వేడుకున్నారు. ఏమని వేడుకున్నారు? అయ్యా ఆయన సమాచారం పంపించారు. ఇప్పుడు ఆరోగ్యం బాగాలేకపోతే మనం వెంటనే పాస్టర్ గారికి ఫోన్ చేస్తాం, అయ్యా నా గురించి ప్రార్థన చేయండి, ఫోన్ చేస్తాం. వెంటనే అప్పుడు మరి యేసు ప్రభు వారి దగ్గర ఫోన్ ఉందా? ఫోన్ లేదు. అయితే వాళ్ళ అక్క ఏం చేసిందంటే యేసు ప్రభు వారికి వర్తమానం పంపించింది. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయము 5:6 చూస్తే, యేసు మార్తను ఆమె సహోదరుని లాజరును ప్రేమించను, అతడి రోగి అయి ఉన్నాడని యేసు విన్నప్పుడు తానున్న చోటనే. చూడండి ఎంత ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు మీకు ఒకరు ఫోన్ చేస్తారు. ఇప్పుడు ఒకసారి మా నాన్నకి యాక్సిడెంట్ అయినప్పుడు ఎవరో చెప్పారు, ఆదమ్మ గారికి మన సహోదరికి చెప్పారు. వాళ్ళిద్దరు వచ్చి మందిరంలో ప్రార్థన చేశారు. అంటే వాళ్ళకి తెలిసింది ప్రార్థన చేశారు, వెంటనే దేవుడు కార్యం చేశాడు. అంటే ఏంటి? మనకి ఎవరైనా చెప్తే ఏం చేస్తాం? వెంటనే ప్రార్థన చేస్తాం. కానీ యేసు ప్రభు వారంట వెంటనే వెళ్ళలేదంట, అక్కడే ఉన్నారంట 2 రోజులు. చూడండి, ఎందుకు వెళ్ళలేదు? ఆయనకి ప్రేమ లేదా? మరి బైబిల్ ఏం చెప్తుందంటే లాజరును ప్రేమించాడని చెప్తుంది. యేసు ప్రభు వారంట అక్కడే 2 రోజులు ఉన్నారంట. అంటే ఏంటి? రోగి కాడికి వెళ్ళా. ఎందుకు? ప్రభువుకు తెలుసు ఈ రోగం వల్ల ఆయన చనిపోతాడు, ఈ రోగం వల్ల ఆయన పాటిస్తారు, ఈ రోగం వల్ల ఆయన సమాధిలో ఉంటాడు, ఈ రోగం వల్ల నేను వెళ్ళి ప్రార్థన చేస్తే సమాధిలో నుండి లాజరు బయటికి వస్తాడు అని ఎవరు తెలుసు? ప్రభువు తెలుసు. కాబట్టి ఏంటి? ఈయన వెళ్ళలేదు. అదే మనం అనుకోండి గుండె వేగం పెరిగింది, ముందు డబ్బులు చూసుకుంటాం, వేరే వాళ్ళు ఆడున్నాయని చెప్పేసి 108కి ఫోన్ చేస్తాం. ఏంటి? అయ్యయ్యో ఏదో జరిగిపోతుంది, ప్రాణం పోతుంది, హడావుడిగా అందరికి ఫోన్ చేసి మొత్తం ఈయన గందరగోళం అయింది కాక ఇంకొకళ్ళని కూడా గందరగోళం చేస్తాం. అదేం జరగదు. ఎందుకు? నువ్వు అనుకుంటున్నావు ఏంటి? ఈ రోగం వల్ల చనిపోతానేమో, అమ్మాయి జరిగిద్దేమో. అసలు కొంతమంది అయితే సమాధి కార్యక్రమాలు అయిపోయినట్టు కూడా ఊహించుకుంటారు. కొంతమంది ఆరోగ్యం బాగాలేకపోతే ఇంక నేనేముంది, తీసుకెళ్ళారు, నష్టపడి తీసుకెళ్లారు, బస్సులు వేసుకొస్తున్నారు, అందరు భార్య నేను ఇక్కడే బతికే ఉంటుంది. ఇవన్నీ జరిగిపోతా ఉంటాయి మనసులో. కొంతమంది చూడండి అసలు చాలా వేగంగా ఆలోచిస్తూ ఉంటారు మనసులో. అమ్మమ్మ ఏదో అయిపోయింది, జరిగిపోయింది, అమ్మమ్మ వాయు. ప్రభువు తెలుసు ఏమని? ఆయన రోగం ఉన్నాడు, చనిపోతాడు, ఆయన సమాధి చేస్తారు, నేను వెళ్ళి ఆయన లేపుతాను అని ప్రభువుకు తెలుసు. మళ్ళీ చనిపోయిన అతను బయటకు వచ్చాడు. ఇవన్నీ ప్రభువు ముందుగా తెలుసు కాబట్టి ఆయన వెళ్ళలేదు, ఆయన టెన్షన్ పడలేదు, ఆయన హడావుడి పడలేదు, ఆయన మనసులో ఎక్కడ కూడా బాధ లేదు. సరే ప్రభువు చెప్పారు ఏమని? ఇదిగో ఆ మార్త పంపించింది ఒక వర్తమానం, నీ సహోదరుడు చనిపోయాడు అనగానే ప్రభు ఎక్కడ భయపడలేదే, ఎక్కడ ఆయనకి బాధ లేదే. ఎందుకు అంటే చూడండి, ఆయన ఉన్న చోటనే 2 రోజులు ఉన్నాడంట. చూడండి, అటు పిమ్మట చూడండి తర్వాత 2 రోజుల తర్వాత వెళ్ళాడు ప్రభు. ఏంది? ఆయనకి ఫోన్ చేసినా కానీ ఇదిగో పలానా వ్యక్తి రోగంలో ఉన్నాడు, మంచంలో ఉన్నాడు, వ్యాధిలో ఉన్నాడు, హాస్పిటల్లో ఉన్నాడు చెప్పినా కానీ ప్రభు వెళ్ళా. ఎందుకు? జరగబోయేది ఆయన తెలుసు కాబట్టి. అది మనం అనుకోండి టెన్షన్ పడతాం. ప్రభు ఏమంటున్నా అంటే నువ్వు టెన్షన్ పడొద్దు, నీకు రోగం వచ్చినా టెన్షన్ పడొద్దు, నీకు రోగం వచ్చినా నువ్వు బాధపడొద్దు. ఈ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదంట. దేని కొరకు? దేవుణ్ణి మహిమ కొరకు వచ్చింది. నువ్వు అసలు ఆయనకు అవకాశం ఏడిస్తున్నాం. ప్రభువుకి మనం అవకాశం ఇస్తేనే కదా ఆయన మహిమపరచడానికి మనం ఏడ అవకాశం ఇస్తున్నాం. ఏమంటున్నాం? తగ్గిన తర్వాత ప్రభు ఏడ తగ్గించాడు, డాక్టర్ తగ్గించాడు. ఒకసారి జరిగింది అదే. ఒక వ్యక్తికి నేను వెళ్ళి ప్రార్థన చేసిన తర్వాత ప్రభు స్వస్థపరిచాడు. నాకు తెలుసు ఆయన ఏమన్నాడు తెలుసా? ఇది ప్రభు చేసింది కాదు, అసలు నువ్వు ప్రార్థన చేయొద్దు అంటే నేను మళ్ళీ ఆపేశాను. తర్వాత ప్రాణం పోకముందు నేను ఉన్నా, దగ్గరే ఉన్నా, ఇదే బైబిల్ ఆయన తలకాడ పెట్టి ప్రార్థన చేశాను. కానీ ప్రాణం పైకి వెళ్ళిపోయింది. ఎందుకు? నువ్వు నమ్మలేదు కాబట్టి. 2 సార్లు 3 సార్లు నేను కాపాడాడు. ఎప్పుడు? ప్రార్థన
ప్రార్థన చేస్తే ఆయన ఏమన్నాడు? అప్పుడు అంటుంది వాళ్ళ ఆవిడ, ఒకప్పుడు నువ్వు అలా అన్నావు, ప్రాణం పోక ముందు ఎన్ని జరుగుతున్నాయి మొత్తం కళ్ళ ముందు, ఎందుకు నువ్వు వద్దన్నావు కూడా ప్రార్థన చేస్తే? ఇప్పుడు ప్రార్థన చేసిన నేను చేయి పెట్టి కూడా ప్రార్థన చేశా చనిపోకముందు. ఇదే బైబిల్ తలగడ్డ పెట్టా, అట్టగే ప్రాణం పైకి వెళ్ళిపోయింది, నా కళ్ళ ముందు జరిగింది. ఇప్పుడు నేను వెళ్ళి ప్రభుని నాకు సిగ్గుచేడుగా ఉండిద్ది. ఎందుకు? ఆయన వల్ల నా మాట పోయింది. ఇప్పుడు మన ప్రాణం అడ్డం పెట్టి ఇంకో ప్రాణాన్ని కాపాడాం అనుకోండి, ఇప్పుడు ఒక అప్పు ఇవ్వాలంటే ఏం చేయాలి? నువ్వు ఏదో స్థలం తాకట్టు పెట్టి ఇవ్వాలి. ఇప్పుడు నువ్వు ఎంత ప్రార్థన చేసినా మనిషి రియాక్షన్ లేదు. ఇంకా ఏ ముఖం పెట్టుకుని ప్రార్థన చేస్తాం మనం? ఎన్నిసార్లు కాపాడతాడు నిన్ను? 2 సార్లు 3 సార్లు కాపాడాడు. అట్టాగే చూడండి ప్రభు మనసు ఎలా ఉంటుంది. ఇప్పుడు ఎవరికి మహిమ రావాలి? అదే వ్యక్తి దేవుని మహిమపరిస్తే, అదే వ్యక్తి దేవుని కనపరిస్తే, అదే వ్యక్తి ప్రభువుని అంగీకరిస్తే ఇప్పుడు బతికి ఉండేవాడు. మరి ఏది కావాలి? డబ్బు కాపాడిందా? నీ పక్కన భార్య కాపాడిందా? నీ వాళ్ళ కుమార్తెలు కూడా ఉన్నారు, పక్కన 3 ఉన్నారు, వాళ్ళని కాపాడారా? ఏం చేస్తారు? చనిపోయిన తర్వాత ఏడుస్తారు అంతే, ఎంతమించి ఏం చేయలేదు. ఎవడేమున్నా కానీ కాపాడేది యేసయ్యే, కాపాడేది ఆయనే. నిన్ను కాపాడేవాడు కునుకడు నిద్రపోడు, అది గుర్తుపెట్టుకోవాలి. నిన్ను కాపాడేవాడు కునుకడు నిద్రపోడు, ఆయన పేరే రక్షకుడు. ఏంటే? రక్షకుడు, రక్షకుడు, రక్షకుడు. శరీరాన్ని కాపాడుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం కానీ లోపల దేవుని ఆత్మ ఉంది. ఆత్మని కాపాడుకోవాలి, ఆత్మని రక్షించుకోవాలి అనే తపన, అనే ఆసక్తి, అనే తీవ్రత ఎక్కడుండాలి? మనలో ఉండాలి. చూడండి, ఇప్పుడు అనేక సంవత్సరాలుగా మందిరానికి వస్తున్నాం, కానీ మన కుటుంబ సభ్యులు రావట్లేదు మనతో పాటు. ఆ లోపం ఎవరిది? ప్రభువుదా మనదే? చెప్పండి. మనదే. వాళ్ళు రావట్లేదంటే కారణం ఎవరు? మనమేమి ప్రార్థన చేస్తామంటే ప్రభువే చూసుకుంటాడులే, ఆయనే కాపాడుతాడులే, ఆయనే రక్షిస్తాడులే. ఆయన తెలియదా నువ్వు ఎంత కష్టపడి ప్రార్థన చేశావు? ఆయన తెలియదా మన ఆసక్తి ఏంటో? అన్ని ఆయన గమనిస్తాడు. ఆయన ఏంటంటే ఆకాశం నుండి అందరినీ కూడా ఆయన ఏం చేస్తాడంట? అందరినీ అంటే ఏంటి? మనుషులందరినీ ఆయన పరిశీలిస్తాడు. నీ హృదయంలో ఏముందో, నా హృదయంలో ఏముందో అన్నీ కూడా, ఏ పుట్టలో ఏ పాము ఉందో తెలియదు కానీ ఎవడి మనసులో ఏముందో ప్రభువుకి తెలుసు. అది ఏ పుట్టలో ఏ పాము ఉందో ఎవరికి తెలియదు, కానీ ఎవడి మనసులో ఏముందో ప్రభువుకి తెలుసు. తప్పకుండా ఆయన జరగబోయేది కూడా ముందుగా నీకు తెలియజేస్తాడు. జరగబోయేది కూడా తెలియజేస్తాడు. దర్శనం ద్వారాగా, కళ ద్వారాగా, స్వప్నం ద్వారాగా. ఎప్పుడు? నీకు ప్రభువుతో సాన్నిహిత్యం ఉన్నప్పుడు, ప్రభువుతో మాట్లాడేటువంటి సాన్నిహిత్యం ఉండాలి, సహవాసం ఉండాలి. నీకు ఒంటరిగా ఆయనతో గడిపేటువంటి అనుభవం ఉండాలి. ఏముండాలి? అనుభవం ఉండాలి. ఒంటరిగా. అందుకే ప్రభు అన్నాడు, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు గడి వేసుకొని ప్రార్థన చేయము. ఏమన్నాడు? నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు గడేసుకొని ప్రార్థన చేయ. ఎందుకు? అదే ఇంట్లో టీవీ ఉంటుంది, అదే ఇంట్లో ముచ్చట్లు ఉంటాయి, అదే ఇంట్లో ఏదేదో పడతా ఉంటాయి. అప్పుడు ఏం చేయాలి? నువ్వు ఒంటరిగా ప్రార్థన చేసుకో, ఆటంకం లేకుండా. చూడండి, మరి యేసు ప్రభు వారు అక్కడే ఉన్నాడు 2 రోజులు. ఇంకా ఆమె ఏమంటుంది? ఇంకా పక్కన అర్థం కాదు. యేసు ప్రభు వారికి మనసు ఇక్కడ చాలా మంది మనకి యేసు ప్రభు వారి మనసు పూర్తిగా తెలియదు. నాకు కూడా తెలియదు. ఆయన గురించి పూర్తి తెలుసా? తెలియదు. మన జీవిత కాలం అంతయో ఆయన గురించి మనం నేర్చుకుంటూనే ఉంటాం. కానీ మనం ఏమనుకుంటామంటే మనకంతా తెలుసు అనుకుంటాం. అక్కడే పొరపడపడి మనకంతా కూడా తెలుసు. కొంచెం జరగమ్మా, ఇటు గోడకు అనుకుంటే నిద్ర వచ్చింది. జరుగు, వందనం జరుగు. తగ్గేది లేదంటావా? తగ్గొద్దు, నువ్వు తగ్గొద్దు అసలు. చూడండి, కాబట్టి ప్రభు ఏమన్నా అంటే చూడండి, యేసు ఆ 9వ వచనం చూడండి. అందుకు యేసు పగలు 12 గంటలు ఉన్నది కదా, వాడు
పగటి వేళ నడిచిన ఎడల ఈ లోకపు వెలుగును చూచును కనుక. చూడండి ఎంత చక్కని మాట ఇది. పగలు ఎన్ని గంటలు? అసలు బైబిల్ ఏమైనా తప్పు చెప్పిందా? బైబిల్ ఏమైనా రాని చెప్తున్నాడా? గంటలు ఉన్నాయి. తర్వాత ఏమన్నాడు? ఒకడు పగటి వేళ నడిచినట్లా ఈ లోకపు వెలుగును చూస్తాడు కాబట్టి తొట్టిపడడు. అయితే రాత్రి వేళ ఒకడు నడిచినడలా వాని యందు వెలుగు లేదు కనుక వాడు. ఇక్కడ మనం ఒకసారి గమనిస్తే ఇది పగలు, లోపల హృదయం అంటే ఏంటి? హృదయంలో ఏముంది? చీకటి ఉంది, పాపం ఉంది, శాపం ఉంది, అన్యాయం ఉంది. అందుకే అంట మనుషుని అంట అపవిత్రపరిచే ఏది? హృదయమే. నీ కన్ను నిన్ను అపవిత్రపరిచింది. నీలో నిష్ఠ లేకపోతే, నీలో భక్తి లేకపోతే నీ ప్రార్థన వ్యర్థం వ్యర్థం వ్యర్థం. అదే నువ్వు నీతిగా ఉండు, నువ్వు పాపానికి దూరంగా ఉండు, నువ్వు భయంతో ఉండు, నువ్వు భక్తితో ఉండు, ఆటోమేటిక్గా ఏమొస్తుంది? ఆటోమేటిక్గా నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అది రక్షింపకున్నట్లు యెహోవా హస్తం కొరచకాలేదు కానీ నీ పాపములు నీ దోషములు నీకు ఆయనకి ఎలా ఉన్నాయి? అడ్డుగా ఉన్నాయి. ఎవరైనా సరే పాపానికి దూరంగా ఉండాల్సిందే. మనిషి ఏంటంటే 99% పాపం చేద్దాం అనుకుంటాడు. కానీ దేవుడు ఏమంటాడంటే 101%